నిజంగా అర్థం కాలేదు. మణికంఠతో కదా. ఓకే, మణికంఠతో అది ఏమైంది. ఓకే, మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా. ఈగ అన్నాడు కదా, నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా. ఈగ అనుకో, సో నువ్వు చీమ అని చెప్పిన అలా. అవును, నేనా వస్తే 100% వెళ్తా కన్నడకి. బిగ్ బాస్ నుంచా వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. స్టార్టింగ్లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలీదు. వాడు అంటే నార్మల్గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్తో కూడా వాడని మాట్లాడతాను నార్మల్గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని. తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అలా ఏం చేస్తావు అలా చెప్పిన. ఏంటో నెగటివ్ నాకు తెలుసు. ఎవరు యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతా తర్వాత. అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా కొంచెం. ఫస్ట్ దీనికి చెప్తా. నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉంటా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది నాకు. ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్ నుంచి. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నా వాళ్ళకి. ఎమోషనల్ రీసెంట్గా మెగా చీఫ్ను ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీ వీక్లో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చిన అనుకుంటా బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది ఆ టైం. చెప్పండి బ్రో. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు. అక్కడ మీరు సేవ్ అయ్యారు, ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా ఛాన్సెస్ ఉంటుందేమో అనిపిస్తుంది. నా క్యారెక్టర్ నేను తగ్గించాను బ్రో, ఫైనల్కి వెళ్ళకపోయినా పర్లేదు. మైనస్ ఏమేమంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ కదా, కాంపిటీటర్ మర్చిపోయి ఫ్రెండ్స్ కి వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్కి గెలవాలంటే బయట సపోర్ట్ చేయాలి, కానీ కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదా? నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను. నేను నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసి ఉంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా. నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా.
నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్లో అది అలా కనిపించలేదు మాకు. ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. లేదు నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసింది నాకు. ఓకే. వర్స్టా? వర్స్ట్ బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు వర్స్ట్ సైక్ అయింది అది చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పానులే ఆ టైంలో. కుకింగ్ హౌస్లో తేజ అనుకుంటా, తేజ బాగా చేస్తారు కుకింగ్. ఎలిమినేషన్ ఫేరే బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దానివల్ల నేను బయటకు వచ్చాను త్వరగా. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు. సో మీరు వెళ్ళొచ్చారు, ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ విల్ యు సే ఇన్ యువర్ వర్డ్స్? 100% రియల్. బిగ్ బాస్లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100% ట్రూ. మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్ బీయింగ్. అంటే వైకుంఠ ఎలిమినేట్ అయిన తర్వాత సగానికి పైగా ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారు, సగానికి పైగా బిగ్ బాస్ చూడడం మానేశారు. ఓకే, మణికంఠకి అంత ఫ్యాన్ బేస్ ఉందని అక్కడ తెలీదు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలిసింది. ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవచ్చా? ఏది లేదు, మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళారు. మాకా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఉంటారు వాళ్ళు వచ్చి, అంటే 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం, సో కొంచెం డిసడ్వాంటేజ్ అది మా పరంగా. గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటా, బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే మాలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వరకు వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటా. గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తారు, బట్ ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది గౌతమ్. ఎవరు గౌతమా? అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్. సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది బ్రో, ఏం చేయాలి. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు యష్మి గారు యష్మి గారికి ఏమైనా ఎమోషనల్ బాధ అనిపించినా సుబ్బితోటి, అంటే మీతోని మన నిఖిల్తోని మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠతోనా? అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అంటే కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నానా? ఆ సిచ్యువేషన్ తెలీదు నాకు. అది ఫ్యాన్స్కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు
శాంటాస్క్ ఓకే అది నేను నా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఆ టైం. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి హర్ట్ అయి ఉంటుందని ఏడ్చాను. క్రేజీ ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకొని వచ్చిన. ఏం సాంగ్ అది? మ్యాక్సిమం మాస్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే వెళ్తా. వినట్లేదు బ్రో క్వశ్చన్. అదే సినిమా చేస్తున్నా తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది. కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం మూవీ.